ఓ లైట్స్ ఇవ్వు. ఇదిగోండి. నేను అడిగింది లైట్స్ రా. దాన్నే లైట్గా లాగండి. నీకు రోజు రోజుకి పంత తక్కువ పంచులు ఎక్కువ అయిపోతున్నారు. పద్ధతిగా బాగున్నావే. ఏంటి ఫ్యామిలీ పక్షంగా రెడీ అయ్యొచ్చు? మనసు మారిందా? అమ్మాయిల్ని ఏడిపించడం వెంటపడ్డం నీకు సరదా కదా? చిచి, ఏడిపించడం కాదు బంగారం, ఇవి మన స్వీట్ మెమరీస్. రేపు మనకి పెళ్ళై పిల్లలు పుట్టాక, వాళ్ళకి పిల్లలు పుట్టాక, ఫ్యాషన్ టీవీ నుంచి భక్తి ఛానల్ చూసే ఏజ్ వచ్చాక, ఏ మనవరో మనవరాలో నీ దగ్గరకు వచ్చి బామ్మ 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 నీది తాతయ్యది లవ్ స్టోరీ కొంచెం చెప్పవని అడిగితే మరి చెప్పుకోవడానికి ఉండాలిగా స్వీట్ మెమరీస్. అందుకే స్వీట్ మెమరీస్ కాన్సెప్ట్ బాగుంది. అలాగే రేపు పొద్దున నీ కొడుకో మనవడో ఆ అమ్మాయి వెంట పడుతుంటే నువ్వు వాడిని పిలిచి తప్పురా, అలా చేస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొడతారని చెప్పడానికి నీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలిగా. అంకుల్, సూర్య అంకుల్. సూరి సొడాల్ సూరి. ఇతనే అంకుల్. అంకుల్ ఏందమ్మా అంకులు? సెటిల్మెంట్ వచ్చినోడు పట్టుకొని అంకుల్ అంటారేంది? ఏ రత్వం కనపెట్టలేదా ఏంది? ఏందబ్బాయి నీ ఎవ్వారం? సానా కంప్లైంట్లు వస్తున్నాయి. పొడుస్తా పైరసీ డివిడీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఎవడీడు? ఏంది? నేను ఎవరా? ఈ గుంటూరు సొడాల్ సూరి తెలియకుండానే సెటిల్మెంట్ పిలిచారా ఏంది? అయినా ఈ రెండు పార్టీలు పరస్పరం పరిచయం లేకుండా ఈ సెటిల్మెంట్ ఏంది అంటున్నా. పొడుస్తా. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నది, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. చేస్తామండి చేస్తాం. కోట్లలో వ్యవహారం చేసేవాళ్ళ మాత్రం చేయలేమా ఏంది? మీరు ముందు ఫోన్ పెట్టండి. ఎందుకు చెయ్యం? ఇదిగో మా బాబాయ్ పేరు చెప్తే గుంటూరులో 104 అమ్మా. 104 ఏంటి? జ్వరం. మన పేరు చెప్తే 104 జ్వరం. పొడుస్తా అంతే. ఈ పొట్టుతో మాట్లాంటే నాకు ఏసీ ఎవడు పడితే ఆడు బొడ్డోడు బొడ్డోడు అంటే కొడ్డలోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. చూసారా వీడి పొగరు? మీరేం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ వీడు నా వెంట పడొద్దు. నీకు ఫైటింగ్ వచ్చా? అంటే సీరియస్ అయ్యింది. ఈ అమ్మాయికి సంబంధించి పార్ట్ అయినా ఫైట్ అయినా నేనే వేసుకోవాలి. మీరు అలాగే ఉండండి రా. అయ్యో పాప చచ్చిపోతాడు. ఇంకా వదిలేండి ప్లీజ్. అమ్మాయి గారు చెప్పారు కదా, కాల్ది. ఎన్ని రోజులు నీ వెనకాల పడ్డా నా మీద పెసరంతైన ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు ఈ పకోడిగాళ్ళని భరించానే. హై బాబోయ్ చచ్చిపోతాడు, వదిలేండా. ఎంత క్యూట్ గా నావే. ఈ ఒక్క టీజర్ చాలు, ఇంకేళ్ళకి సినిమా చూపించేస్తా. తగలయ్యా, అందరూ కలిసి ఐకమత్యంగా కొమ్మంటరా మీ అమ్మల్ని మొక్క. ఇంకా తగలేదురా? అవునన్నా, ఇప్పుడు తగులుద్ది.
తమ్మి ఎవరు నువ్వు? స్టూడెంట్. ఆహా, ఏ కాలేజ్ మంది? ఎంసెట్ కాలేజ్. ఎంసెట్ కాలేజ్ పేరు కాదురా. ఎరా నీ సంగతి ఏంటి? వామ్మో ఈ ఫైటింగ్ ఏంది? ఆ గుబికి నా గుద్దుడేందయ్యా? అట్ట కొట్ట మాకు తగలరాని చోట తగిలితే పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్ట అవుతాయి చెప్పు? వాళ్ళ తల్లిదండ్రులకు ఓరు జవాబుదారితాను. నీ పేరు చెప్తే 104 కదరా. ఎవడన్నాడే? ఆడన్నాడు. అయినా తోటి మనిషిని చూస్తే జ్వరం రావడం ఏంటి? ఇడ్డారం ప్రేమ ఆఫ్యాయితలు రావాలి గాని. అయినా ఫైటింగ్ వచ్చినోడితో పంచాయతీ ఏందమ్మా పంచాయతీ? దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఎకారం పెట్టిందంట. ఇలాంటి వాళ్ళను 100 మందిని తెచ్చినా సరే నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పాలో తెలియడం లేదు. బంటే బండిదీరా. ఏంటి బాబా ఇక్కడికి రమ్మన్నావు? వాడు ఎవడో ఫోన్ చేస్తే పిరికి పొందలా భయపడి మన మకం మార్చాలా? ఇది భయపడ్డం కాదు, జాగ్రత్త పడ్డం. మగ పెళ్లి వారు వెళ్ళిపోయారు కాబట్టి ఈ విడిదిలో మనం ఉంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. మరి అక్కడ ఆడాల సంగతి ఏంటి? వాళ్ళ ఆడవాళ్ళ జోలికి వచ్చే వాళ్ళైతే మొదటిసారి నిశ్చితార్థం అయ్యాక అంకుల్ మీద అటాక్ చేయరు, పెళ్ళి అయ్యాక ఇప్పుడు ఫోన్ చేయరు. వార్నింగ్ ఇచ్చి మరీ చంపుతామన్నారంటే ఆ ఇంట్లో అన్ని మూలలు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇదైతే కొత్త ప్లేస్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆలోచిస్తారు. ఒకవేళ కాదు కూడదు అని వస్తే ఎక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. అయినా నువ్వు వీడి మాటలు పట్టించుకోవడం బావా, మేమంతా లేమా? ఈడొక్కడే ఏం పీకుతాడని? చిన్నప్పుడు స్కూల్లో చదువుకోలేదా? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అంటే? ఎక్స్పెక్ట్ చేశా నువ్వు చదువుండవని. అక్కడికి రాని అడ్డగాడిదలు ఎంతమంది ఉన్నా పరిగెత్తే గుర్రానికి పనికొచ్చే గుర్రానికి సాటి రారని అర్థం. హలో, డైరెక్ట్ గా చంపితే సుఖంగా పోతావు. చచ్చేలోపు ప్రతి సెకండ్ చావు భయంతో చావాలి. అందుకే చెప్పి మరీ చంపుతున్నావురా. ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎవరా? ఎవరిని మీరు బెదిరిస్తున్నారు? అయినా చంపేవాడు ఎవడు ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించడ్రా? కళ్ళల్లోకి కసిగా చూస్తాడు, కత్తి తీస్తాడు, ఏస్తాడు.
ఎవరా మీరు? గుర్తు చేసుకో, గుర్తుకు తెచ్చుకో. పవర్ ప్లాంట్ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ నేసేసావు వాళ్ళ తాలూకా. ఇంకా ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఎంఆర్ఓ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశావు వాళ్ళ ఫ్యామిలీ. మీరు లెక్కలేనన్ని తప్పులు, గుర్తులేనన్ని పాపాలు చేశావంటే నిన్ను చంపడంలో తప్పే లేదు. ఆదిత్యపురం గుర్తుందా నీకు? అక్కడ మనుషులు గుర్తున్నారా నీకు? అమ్ములు గుర్తుందా నీకు? అమ్ములు నీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ విషయంలో మేం చేసింది తప్పే కాదు, ఘోరం. మేం చేసింది తప్పే. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మనుషుల్ని క్షమించేది దేవుడొక్కడే. నేను దేవుణ్ణి కాదు, నాకు క్షమించడం రాదు.